హారిక ఇక్కడ కూర్చో. మీ ఇల్లు చాలా బాగుందక్క. ఇది నీ రూమా? అవును. ఒక్క నిమిషం. హారిక ఇవన్నీ నీకే, తీసుకో. ఇది నాకేనా అక్క? నీకే. అయితే నేను వేసుకోవచ్చా అక్క? నేనే వేసి నీకు రెడీ చేస్తాను, సరేనా? సరే అక్క. చంద్ర, మీరు బయటికెళ్ళండి. పద వెళ్దాం. పద, నేను రెడీ చేస్తాను. బాగున్నాయా? ఓ, చాలా బాగున్నాయి అక్క. ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? నువ్వా? నీకే చూపిస్తాను, రా. దిగు, నించో, చూసుకో. అక్క, ఇది నేనేనా? నువ్వే బంగారం, అచ్చు ప్రిన్సెస్ లా ఉన్నావు. ఏంటి హారిక అలా చూస్తున్నావు? అక్క, ఒకసారి నన్ను కిందికి దించు. ఎందుకమ్మా? దించు, చెప్తాను. సరే, దా. ఇప్పుడు చెప్పు. హారిక, ఏమైందమ్మా? నేను ఇలా ఉంటానని నాకు అస్సలు తెలియదక్క. హాస్పిటల్ ఎప్పుడు హాస్పిటల్ డ్రెస్సే, లేకపోతే పిచ్చి కాటన్ గౌన్, అంతే. మంచి బట్టలు వేసుకొని ఎన్ని రోజులైందో కూడా నాకు గుర్తులేదక్క. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.